కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం 11 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో నల్గొండ జిల్లాకు చెందిన ప్రముఖులు తమ అభిప్రాయాలను దూరదర్శన్తో పంచుకున్నారు. మోదీ ప్రభుత్వం గత 11 ఏళ్లుగా సుపరిపాలన అందించిందని, దేశం ఆర్థికంగా ముందడుగేసిందని న్యాయవాది సంజారాణి పేర్కొన్నారు. డాక్టర్ రాజశేఖర్ దూరదర్శన్తో మాట్లాడుతూ మోదీ పాలనలో దేశవ్యాప్తంగా మౌలిక వసతుల కల్పన వేగవంతమైందని, రోడ్డు రైలు మార్గాలతో పాటు ఎయిర్వేస్ వ్యవస్థ కూడా అభివృద్ధి చెందిందన్నారు. కోవిడ్ సమయంలోనూ దేశ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వడమే కాకుండా మిగతా దేశాలు కూడా వ్యాక్సిన్ సరఫరా చేసిన ఘనత మోదీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయం కూడా మోదీ పాలనా దక్షతకు నిదర్శనమని కొనియాడారు. Being a doctor, I was very much impressed with the COVID vaccination, wherein 100 crore people have been vaccinated twice. And then, not only that, we as Vishwaguru, I think we have supplied vaccines and medicines to 160 different countries. I think this is a landmark achievement under Shri Narendra Modi. And then when we look at the domestic things, I think we have 10 crore LPG connections, 11 crore water connections for safe water supply, 11 crore toilets under Swachh Bharat mission. ఎప్పుడు కూడా మహిళల గురించి అంతగా పట్టించుకొని గత ప్రభుత్వాల కంటే కూడా మహిళలకు రిజర్వేషన్ కానీ, రాజకీయ పరంగా కానీ, మన ఆర్థిక పరంగా కానీ, ఆర్థికంగా కూడా మహిళలు బాగా వెదిగితే సమాజంలో వాళ్ళకు గుర్తింపు వచ్చి ఏ స్థాయి రాజకీయంగా కానీ, వ్యాపార పరంగా కానీ, గృహిణిగా కూడా ఉండి ఆర్థిక వ్యవస్థని గృహిణిగా ఉండి కూడా మంచిగా చూసుకొని పిల్లలను కష్టపడి చదివించి దేశానికి ఉపయోగపడంగా తయారు చేస్తారని ఉద్దేశంతో వారికి మహిళల పట్ల చాలా పథకాలను ఇచ్చారు.